దమ్మర్లను గిరి బలిజలోకి విలీనం చేస్తూ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 5ను విడుదల చేయడం జరిగింది. కులంతో ఎటువంటి సామాజికంగా సంబంధం లేని గిరి బలిజ పట్ల బలిజ కాపు వాళ్లు ఆవేదన చెందారు. వీటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. ఉద్యమ కాపు జేఏసీ రామకృష్ణ ఆధ్వర్యంలో వీరికి మద్దతు తెలిపారు. దీంతో ప్రభుత్వం జీవోను విడుదల చేశారు. దీని పట్ల అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దమ్మర్లను గిరి బలిజలో చేస్తూ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 5 రిలీజ్ చేయడం జరిగింది. కులంతో ఎటువంటి సామాజికంగా సంబంధం లేని గిరిబలిజ జీవో పట్ల బలిజ కాపు వర్గాలు ఆవేదన చెందాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించే రాష్ట్ర కాపు జేఏసీ నాయకత్వంలో ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఉద్యమం కొనసాగింది. 6 జిల్లాలతో పాటుగా ప్రధానంగా ఉద్యోగ జేఏసీ కాపు ఉద్యోగ జేఏసీ కన్వీనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో కాపు ఉద్యోగులు టీచర్లు ప్రధాన భూమిక వహించారు, మద్దతు తెలిపారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 5ని తాత్కాలికంగా స్టేటస్ కో విధిస్తూ జీవో నెంబర్ 7 ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. గిరి బలిజ పేరు మీద బలిజలను బాధించే విధంగా జీవో నెంబర్ 5 రావటం, దాన్ని స్టేటస్ కో ఇస్తూ జీవో నెంబర్ 7 రావటాన్ని రాష్ట్ర కాపు జేఏసీ స్వాగతిస్తూ ఉంది. రాష్ట్రంలో బలిజ కాపు వర్గాల సమస్యలు అధికంగా ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. బీసీకి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన అంశం కానీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ, అదేవిధంగా కాపు కార్పొరేషన్కి నిధులు కానీ, కాపు ప్రభుత్వ ఉద్యోగులకి ఫోకల్ స్థానాలు కానీ, ఇట్లా అనేక సమస్యలు రాష్ట్రంలో బలిజ కాపు వర్గాలు అనుభవిస్తున్నాయి. వీటిని తీర్చాల్సిన బాధ్యత పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాపుల యొక్క సమస్యలను తీర్చాలి. కాపు కార్పొరేషన్ నిధులు వెంటనే రిలీజ్ చేయాలి. కృష్ణా జిల్లాకి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు నామకరణం చేయాలి.